హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు G+2 హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అండి ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి G+2 హౌస్ వచ్చేసి కోవూరుకి నియర్ బై అయితే వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసి 14.5 అంకణం స్థలంలో 35 అంకణం వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యామండి. ఈ హౌస్ వచ్చేసి కింద డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరే చూడండి. ఈ హౌస్ కి వచ్చేసి వుడ్ వర్క్ అనేది చేయలేదండి. మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి కిచెన్ అండి. ఈ కిచెన్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఇప్పుడైతే మనం పైన +1 లోకి వెళ్తున్నామండి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి +1 హౌస్ అండి. ఈ హౌస్ కూడా మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ 9 ఇయర్స్ అయితే అవుతుందండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఈ హౌస్ వచ్చేసి ఇనమడుగు సెంటర్ కి కూడా చాలా నియర్ బై అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ నియర్లీ 10 మినిట్స్ లో రీచ్ అవుతామండి. సమ్ అమౌంట్ నీడ్ వల్ల మాత్రమే ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి. మనమైతే పైన ఉన్నటువంటి +2 కి ఎంటర్ అవుతున్నామండి. ఒక్కసారి మీరే పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ ని కూడా చూడండి. ఈ పెంట్ హౌస్ కి సంబంధించి లాక్ అనేది మా దగ్గర లేవండి. పైన హౌస్ లో రెంట్ కుండే వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళారండి. లోపల ఎలా ఉంది అనేది ఒక్కసారి విండోలో నుంచి చూడండి. పైన కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. పైన ఉన్నటువంటి +2 హౌస్ కి వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ప్రెసెంట్ రెంట్స్ వచ్చేసి మంత్లీ 15,000 వరకు వస్తున్నాయండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.